పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీఆర్ఎస్వి ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద నిరసన తెలియజేసిన బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు వెంటనే మార్చుకోవాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కె జంగయ్య, కొంపెల్లి నరేష్, శ్రీకాంత్, ముదిరాజ్, నాగేంద్రరావు, పవన్, దేవాంశ్, విఘ్నేష్, సునీత, భవిష్యశ్రీ, మహేశ్వరి తదితరులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే కాంగ్రెస్ పాలన విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటం చేయక ఈరోజు రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయిలు ఈరోజు రాష్ట్రంలో ఉంటే చీముకు పెట్టినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మేము బీఆర్ఎస్ విద్యార్థులను తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వక, అదేవిధంగా ఒక విద్యార్థి ఈరోజు చదువుకోవాలని ఇంజనీరింగ్ అయినా కానీ ఆర్ట్స్ అయినా కానీ సైన్స్ అయినా చదువుకోవాలని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మారుమూల ప్రాంతం వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక చదువుకు దూరం అవుతా ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఒక చదువురాని దత్తమైనటువంటి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు 10,000 బకాయిలు ఇక్కడ విడుదల చేయక ఈరోజు విద్యార్థులను విద్యకు దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఈరోజు రాష్ట్రంలో ఫీజు విడుదల చేస్తలేవు, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేవు, ఈరోజు ఎక్కడక్కడ ఈరోజు చదువును నిర్లక్ష్యం చేస్తావు. గురుకుల విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఒక చదువును ఈరోజు ఎక్కడక్కడ నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే మేము విద్యార్థులు లేకపోతే రాబోయే బడ్జెట్ లోపల అసెంబ్లీని ముట్టడి చేస్తామని మేము బీఆర్ఎస్ విధానం చేస్తాం. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.